హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గేమింగ్. ఈరోజు భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ వర్చువల్ నాకౌట్. ఈ మ్యాచ్ గురించి హైలైట్స్ చూద్దాం. ఈరోజు నిజంగా ఒక అద్భుతమైన మ్యాచ్ చూసాం. ఈ మ్యాచ్లో ద హీరో సంజు శాంసన్ టీంకి భారం అని వాగిన ప్రతి ఒక్కరి నోరు మోయించాడు. చివరి వరకు నిలిచి టీంని ఒంటి చేతో గెలిపించాడు. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మన టీమిండియాలో ఎలాంటి మార్పులు జరగలేదు. లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి స్క్వాడ్తో అయితే ఆడారో అలాంటి స్క్వాడ్తోనే మళ్ళీ కంటిన్యూ చేశారు, టీంలో మార్పులు చేయకుండా. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మన టీంలో ఉన్న 5 మెయిన్ బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేశారు. 6వ బౌలింగ్ ఆప్షన్గా ఉన్న శివం దూబేకి బౌలింగ్ ఇవ్వలేదు. లాస్ట్ మ్యాచ్లో తను చేసిన బౌలింగ్ ఇందుకు కారణమై ఉండొచ్చు. మన 5 బౌలర్లు కూడా బుమ్రా, వరుణ్ చక్రవర్తి మాత్రమే 9 బిలోతో బౌలింగ్ వేశారు. మిగతా 3 బౌలర్లు కూడా 10 అకాడమీతో బౌలింగ్ వేశారు. మన బౌలర్లు ముఖ్యంగా 5 బౌలర్లు 3 బౌలర్లు 10 అకాడమీతో 4 ఓవర్లు బౌలింగ్ చేశారు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి మాత్రమే 9 బిలోతో బౌలింగ్ చేశారు అకాడమీ. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మన టీంకి అంత మంచి స్టార్ట్ ఏమి రాలేదు. వెస్టిండీస్కి స్లో స్టార్ట్, స్టడీ స్టార్ట్ వచ్చింది. స్కోరు 195, 4 వికెట్ల నష్టానికి 20 ఓవర్లు చేశారు. అలా ఓపెనర్లో కెప్టెన్ షేహోప్ 32 పరుగులు 33 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో. రోస్టన్ చేసి 40 పరుగులు 25 బంతుల్లో 5 బౌండరీలు, 1 సిక్సరు. అలాగే మిడిల్ ఆర్డర్లో హెట్మేర్ 12 బంతుల్లో 27 పరుగులు, 1 ఫోరు, 2 సిక్సర్లు. రోదర్ఫోర్డ్ 9 బంతుల్లో 14 పరుగులు, 1 సిక్సర్. అలాగే ఆఖర్లో రోమన్ పోవెల్ 34, 19 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు. జేసన్ హోల్డర్ కూడా 37 పరుగులు 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లు మన బౌలర్ల మీద తీర్చుకుపడ్డారు. అందుకని వాళ్ళ స్కోర్ 190 క్రాస్ అయింది. బుమ్రా అక్కడ 2 వికెట్లు దక్కినాయి. వరుణ్ చక్రవర్తి 1 వికెట్, పాండే 1 వికెట్ వచ్చింది. ఇక మన టీమిండియా చేజింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ మరొకసారి మన అందరినీ నిరాశపరిచారు. తను 11 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి 2 బౌండరీల సహాయంతో పేలవమైన షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. ఇషాన్ కిషన్ కూడా 10 పరుగులు మాత్రమే చేసి తన వెనకే పెవిలియన్కి వెళ్ళిపోయాడు, 6 బంతుల్లో 2 బౌండరీలు కొట్టి. ఇక మరో ఓపెనర్ సంజు శాంసన్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు. తన T20 కెరియర్లోనే ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. మన టీం 29కి 1 వికెట్, 41కి 2 వికెట్లు కోల్పోయిన సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా మన టీం వెన్నుముక్కలా నిలిచి ఆఖరి రన్స్ వరకు కొట్టి మన టీంని దగ్గరుండి గెలిపించాడు సంజు శాంసన్. తనతో పాటు సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్, 58 పరుగులు 35 బంతుల్లో వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చేశారు. తర్వాత తిలక్ వర్మ 15 బంతుల్లో 27 ఫోర్లు, 4 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టారు. దాంతో 42 పరుగులు భాగస్వామ్యం చేశారు 26 బంతుల్లోనే సంజు శాంసన్. హార్దిక్ పాండ్యా 14 బంతులు 2 ఫోర్లు, దాంతో 38 పరుగులు భాగస్వామ్యం 22 బంతుల్లో. ఆఖరిలో వచ్చిన శివం దూబే హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లాస్ట్ ఓవర్లో 2 బౌండరీలు బాది 1 సింగల్ తీసి సంజు శాంసన్కి స్ట్రైక్ ఇచ్చి ఆఖరిలో ఇబ్బంది అవ్వకుండా చూసుకున్నారు. ఈజీగా మ్యాచ్ని మన చేతుల్లోకి తీసుకొచ్చారు. మ్యాచ్ని ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్ళి వెస్టిండీస్ మనకి చెమటలు పట్టించారు. హోల్డర్కి 2 వికెట్లు, షమర్ జోసెఫ్కి 2 వికెట్లు, అఖిల్ హుసేన్కి 1 వికెట్ దక్కాయి. ఇక మొదటి సెమీఫైనల్ బుధవారం రోజున అంటే 4వ తారీఖు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్యన ఇప్పుడు ఈరోజు మ్యాచ్ జరిగిన కోల్కతా వేదికగానే ఈ 2 టీంలు తలపడిన ఉన్నాయి. ఇక రెండో సెమీఫైనల్ విషయానికి వస్తే గురువారం రోజు 5వ తారీఖు సెమీఫైనల్లో మన టీమిండియా ఇంగ్లాండ్తో తలపడిపోతుంది ముంబైలోని. ఈ మ్యాచ్లో గెలిచి మన టీమిండియా ఫైనల్ చేరాలని కోరుకుంటున్నాం. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ మరి న్యూజిలాండ్ గెలుస్తారు, సౌత్ ఆఫ్రికా గెలుస్తారు. ప్రస్తుతానికైతే సౌత్ ఆఫ్రికా చాలా బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా టీం కనుక సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి వస్తే మన టీమిండియాతో 2024లో జరిగినట్టే మళ్ళీ ఫైనల్లో 2 టీంలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్,
ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.